తిన్నవా కాక? నేను మీ కాక ఇవాళ దాల్ తడక చేసుకుందాం. దాల్ తడక ఎట్లా తెలుసా? సేమ్ టు సేమ్ దాబా స్టైల్ ఉండాలి. చలో స్టార్ట్ చేద్దామా? అందులోకి ఏమేమి కావాలో మొత్తం చూపిస్తా. చలో వచ్చేసి చలో మన దాల్ తడకలకి మన కందిపప్పు, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటా, కళ్యామాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, మస్ట్ ఎండుమిరపకాయలు అయితే ఖచ్చితంగా, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, నూనె, ఆవాలు, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, నెయ్యి ఇవి వేసుకొని ఇవన్నీ ఉండాలి కంపల్సరీ. ఇవి ఉంటేనే టేస్ట్ జబర్దస్త్ వస్తుంది. ఇందులో ఒక్కటి మిస్ అయినా కానీ టేస్ట్ కొంచెం కింద మీద అవుతుంది. ఓకేనా? చలో ఈ పప్పులు ఒక దగ్గర వేసి నానబెట్టేసుకుందాం. మనకు ఇంట్లో ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కోసుకుందాం. చలో ఇంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగులో కోసుకొని అడ్డం ఒక కాట పెట్టినాం అనుకో జబర్దస్త్ ఉంటుంది. పెట్టేసినాం అనుకో ఓకే. ఇందులోకి ఒక టమాటా కోసేసుకుందాం. చలో మనం అన్నీ కోసేసుకున్నాం. ఇక మొదలెడదామా? చలో చలో మనం బగోని పెట్టేసుకుందాం. చలో మనం ఒక 3 గంటల నూనె పోసుకుందాం. కొంచెం వేడిగాని. చలో మన నూనె గరం అయిపోయింది. ఇవి వేసేసుకోండి. ఇవి ఎక్కువ గోలద్దు, లైట్ గోలాలి. ఓకే చలో ఇట్లా కొంచెం ఇట్లా గోలిందా, గోలంగానే ఇలా కొంచెం పసుపు వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్. ఇట్లా కొంచెం కలర్ఫుల్గా రాగానే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఓన్లీ ఫర్ ద అల్లం. చలో మనం ఇది ఇట్లా కాగానే మొత్తం గోలద్దు, ఇట్లా లైట్ కాగానే మనం పప్పు వేసేసుకుందాం. ఇలా 2 గ్లాసుల పప్పు వేసుకున్నాం. 1.5 కందిపప్పు, సగం పెసరపప్పు. అందుకోసమే 4 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. చలో ఇప్పుడు ఒక 2 విజిల్ పెట్టుకుందాం. ఒక 2 విజిల్ వేసానుకో సెట్ అయిపోతుంది. ఓకే మనం పప్పు ఉడికేసరికి తడక కోసం ఏమేమి చేసుకోవాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ జస్ట్ చిన్న చిన్న కోసి పెట్టుకొని రెడీ చేసుకుందాం. చలో ఇట్లా చిన్నగా కోసుకోవాలి ఎల్లిపాయలు. మనం కొత్తిమీర ఇట్లా కోసేసుకుందాం. సన్నగా కోసుకోవాలి. చలో మనం అల్లం కోసేసుకుందాం. అల్లం ఏంటంటే చిన్న చిన్నగా కోసుకోవాలి, సన్నగా ఉండాలి. ఇట్లా అర్థమైందిగా? మనకు 2 విజిల్లు సరిపోలేవు, అందుకోసం ఇంకొక విజిల్ పెట్టిన. ఓకేనా? తొడిమేలు తీసుకుందాం. దా గ్యాస్ తీసేసుకోవాలి. వావ్ పప్పు రెడీ అయిపోయింది. మనం ఏంటంటే తడక కోసం ఏమేమి చేసుకోవాలో అవన్నీ ఉన్నాయి, చేసేసుకుందాం. చలో ఈ పోసుకు తగ్గట్టు సరిపడంత నూనె పోసుకుందాం. ఫస్ట్ ఇది వేసేసుకుందాం. తర్వాత అల్లం, తర్వాత మిరపకాయలు వేసేసుకుందాం. కొన్ని ఆవాలు వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర, కళ్యామాకు, కొంచెం అంత నెయ్యి లాస్ట్ కిందకు వస్తుందంటే ఆ టేస్ట్ అనేది తెలవాలి. ఫస్ట్ వేసుకున్నాం అనుకో టేస్ట్ పోతుంది. కొంచెం అంత సాల్ట్, మనం కొత్తిమీర వచ్చేసి పప్పులు వేసుకుందాం. సెట్ అయిపోయింది. చలో మనం దీన్ని వేసేసుకుందాం. కొంచెం ఇది ఇట్లా కలుపుకొని కొత్తిమీర వేసేసుకున్నాం అనుకో మన దాల్ తడక రెడీ. పెద్ద ప్రాసెస్ ఉండదండి, చిన్నగానే ఉంటుంది. ఎంతసేపట్లో అయిపోయింది చూసారు కదా. ఈ ఎన్నెక్కి కొత్తిమీర వేసేసుకొని పోయి టేస్ట్ చేద్దామా? మన దాల్ తడక రెడీ అయిపోయింది. చూస్తేనే ఇట్లా నోరు ఊరిపోతుంది. చలో పోయి టేస్ట్ చేద్దామా? ఆహా దాల్ తడకనే. దాబాలల్లా తిన్నా, చాలాసార్లు తిన్నా, కానీ మనం ఇంట్లో టేస్టే. మామూలు గలగా కాగా టేస్ట్. ఇట్లా ఒత్తుగా కలుపుకొని తినాలి, మంచిగా ఉంటుంది.
ఇంకా పాపడాలు ఉన్నా జబ్బరదస్తు ఉంటుంది. ఖతర్నాక్ ఫుడ్ తిని ఇవ్వాలా. రైటా మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ఓకేనా? రైట్ మళ్ళీ బాయ్.